సందర్భంగా మన్యంకొండ అలివేలు మంగమ్మ అంటే మామూలుగా తిరుపతి అంటాము. తిరుపతి, చిన్న తిరుపతి మరియు పేదల తిరుపతి, రెండవ తిరుపతిగా పిలుస్తున్నటువంటి మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర అమ్మవారికి ధనుర్మాసం సందర్భంగా శనివారము, ద్వాదశి ఇవన్నీ రోజులు పురస్కరించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, ప్రీతికరమైనటువంటి వంటకాలు, నైవేద్యంతో పాటు 108 రకాల సారెలు తీసుకురావడం జరిగింది. ఇదంతా కుడుకంగా ధనుర్మాసం సందర్భంగా మాది దేవరకథ గ్రామము ఆర్యవైశ్య సంఘం అధ్యక్షంలో మహిళా సంఘం అధ్యక్షురాలు మరియు పట్టణం ఆర్యవైశ్యులందరూ కలిపి ఇటువంటి కార్యక్రమాన్ని చేయడము ఇది 3వసారి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలి. ప్రతి ధనుర్మాసం గుడుకంగా శక్తిపీఠమైనటువంటి అమ్మవారి దగ్గరికి మనకు చాతనైనన్ని రోజులు, మనకు అమ్మవారు ఎన్ని రోజులు బలం ఇస్తే అన్ని రోజులు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయంగా జరుపుకోవాలి. ఇవన్నీ గుడుకంగా గుద్దేటి మంజులారాణి గారు అండ్ మరియు కన్నయ్య శెట్టి గారి యొక్క ఆధ్వర్యంలో విజయవంతం జరగడము. అదే కాకుండా వీళ్ళందరికీ సహకరిస్తున్నటువంటి మహిళలందరికీ గుడుకంగా ధన్యవాదములు. అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకి
పట్టభద్ర మరియు జిల్లా ఆదివాసీ మహిళా సంఘ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము ఇప్పటికీ ఇది 3వ సారి ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి ఒడిబియ్యం పోయాలని. మార్గశిర మాసం అంటేనే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. ఆయన ప్రీతిపరమైన అమ్మవారికి ఒడిబియ్యం పోయాలని చెప్పి మేము అనుకుని ఇక్కడ అలివేలు మంగమ్మ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇది 3వ సారి మేము నంద్యాల జగజ్జనని అమ్మవారికి పోసినాము. ఇంకొకటి ముచ్చింతల గోదాదేవికి. ఇది 3వ సారి అలివేలు మంగమ్మకు పోయడం జరిగింది. ఇది తీర్థ తిరుపతి మనుంటే మన్యంకొండ అంటారు. అలాంటి మన్యంకొండకు వచ్చి మేము ఇంత దగ్గరున్న అమ్మవారికి సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి కూడా మా మహిళా మండలందరూ సహకారం చేసి గొప్పగా కార్యక్రమం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మా అమ్మవారు మాకందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఆమె పాదసేవలో మేము ఉండేటట్లు ఉండాలని కోరుకుంటున్నాము. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం.